హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పిఎంఎఫ్ డివోషనల్ ఛానల్. మన ఛానల్లో ఈ స్థల పురాణం ప్లేలిస్ట్లో మొదటి సిరీస్ అష్టగణపతి క్షేత్రాలు. ఈరోజు మనం ఈ సిరీస్లోని తన భక్తుడి పేరుని తన పేరుగా పెట్టుకున్న శ్రీ బల్లాల వినాయకుడి కథ గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వం వల్లభుడనే ఒక రాజు ఉండేవాడు. అతను అన్ని సద్గుణాలు కలిగినవాడు. అతనికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడు పుట్టు గుడ్డి మూగ చెవిటి అయి శరీరం అంతా వ్రణాలతో వికృతంగా పుట్టాడు. దాంతో అతని భార్య అయిన కమల చాలా బాధపడుతుంది. ఆమె బాధ చూడలేని రాజు కష్టమైన సుఖమైన గతంలో చేసుకున్న కర్మఫలమే, అది పూర్తయ్యే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. ఆ కర్మల నివారణకు మనం చేయాల్సిన పూజలు, తీర్థయాత్రలు, వాడాల్సిన మందులు ఇలా సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దాం అని ఓదార్చాడు. కురూపిగా పుట్టిన ఆ పిల్లాడికి నామకరణం జరిపి దక్షుడు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత కొడుకు కోసం రాజు అనేక జపాలు, మంత్ర ప్రయోగాలు, ఔషధ హోమాలు ఇలా ఎన్నో ప్రయోగాలు 12 సంవత్సరాలు చేయించాడు. కానీ పిల్లాడిలో ఎలాంటి మార్పు లేదు. దాంతో విరక్తి చెందిన రాజు భార్యని పిల్లాన్ని ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అలా కమల దక్షుడిని తీసుకొని అడవులకు వెళ్ళింది. కొడుకుని వీపు కట్టుకొని ఊరూరా తిరుగుతూ భిక్షాటన చేస్తుంది. దారి మధ్యలో ఆమె విలువైన నగల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రతి ఊర్లో తన కొడుకుని ఏదైనా గుడిలో ఉంచి ఆమె మాత్రమే భిక్షాటన చేసేది. ఒక్కోసారి వెంట తీసుకువెళ్లేది. ఇలా ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి భిక్షాటన చేస్తుండగా ఆ ఊళ్ళో వినాయకుడి పరమ భక్తుడైన ఓ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఎదురవుతాడు. అతను చాలా పవిత్రుడు. భగవంతుడి అనుగ్రహం పూర్తిగా పొందిన ఆ వ్యక్తి గాలి సోకగానే కమల వెనుకనున్న దక్షుడికి కళ్ళు కనపడటం, అన్ని శబ్దాలు వినపడటం, తన ఆరోగ్యం పూర్తిగా నయమైంది. ఆరోగ్యం బాగుపడిన తన కొడుకు అంత ముద్దుగా మాట్లాడడం ఆ తల్లికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత తల్లి కొడుకులిద్దరూ గణేశుణ్ణి ఆరాధిస్తూ కఠిన దీక్ష పాటించారు. దాంతో గజాననుడు అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు. గజాననుడు స్వయంగా వరం ఇవ్వకుండా దక్షుణ్ణి మామూలు మనిషిగా మార్చిన అతని పేరు ముద్గలుడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వెంటనే దక్షుడు వెళ్లి ముద్గలుడిని కలిసి జరిగిందంతా వివరించాడు. ఇదంతా విన్న ముద్గలుడు, దేవతలకే దేవుడైన గజాననుడి సాక్షాత్కారం పొందిన నువ్వు చాలా ధన్యుడివి. నీలాంటి భక్తుడు పరిచయం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముద్గలుడు దక్షుడిని హత్తుకున్నాడు. ఆ తర్వాత గజాననుడి ఏకాక్షర మంత్రాన్ని దక్షుడికి ఉపదేశించి దీవించాడు. బల్లాల వినాయకుడి గురించి చెప్తానని ఇదంతా ఎందుకు చెప్తుంది? పుట్టుకతోనే పూర్వజన్మ కర్మల ఫలితంగా మూగ చెవిటి గుడ్డి కురూపిగా పుట్టిన ఈ దక్షుడి కథ ఇప్పుడెందుకు చెప్తుంది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. పూర్వం సింధు దేశంలో వల్లి అనే నగరం ఉండేది. దానిలో కళ్యాణ సంజ్ఞుడు అనే ఒక ధనిక వైశ్యుడు ఉండేవాడు. అతనికి ఇందుమతి అనే భార్య, బల్లాలుడు అనే కొడుకు ఉండేవాడు. బల్లాలుడికి వినాయకుడిపై చాలా భక్తి ఉండేది. ఒకరోజు బల్లాలుడు తన తోటి పిల్లలతో కలిసి అడవికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు చాలా ఆటలు ఆడారు. ఆ తర్వాత స్నానం చేసి ఓ రాయిని స్థాపించి దాన్ని గణేశుడిగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది పిల్లలు ఆటలు ఆడుతూ గణేశుని పాటలు పాడుతూ ఉన్నారు. ఇంకొందరు వినాయకుడికి కర్రలతో మామిడి తోరణాలతో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇలా భగవంతుడిపై భక్తిలో మునిగిన పిల్లలు తిండి గురించి మర్చిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒకరోజు కళ్యాణ వైశ్యుడి దగ్గరకు వచ్చి, మీ బల్లాలుని హద్దుల్లో ఉంచుకో, మా పిల్లల్ని భక్తి రక్తి అంటూ పాడు చేస్తున్నాడు, అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తిప్పుతున్నాడు, నువ్వే నీ కొడుక్కి బుద్ధి చెప్పు, లేదంటే మేమే చెప్పాల్సి ఉంటుంది, రాజుగారికి కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఈ ఊరు నుంచే వెళ్ళగొట్టేస్తాము అని
చాలా మాటలు అంటారు. ఊరి వాళ్ళు మాట్లాడిన మాటలకి కోపంతో కళ్యాణ సంజ్ఞుడు అడవిలోకి వెళ్ళాడు. ఒక పెద్ద కర్రను విరిచి దాంతో ఆ పిల్లల మండపాన్ని కూలగొట్టాడు. భయంతో పిల్లలందరూ పారిపోయారు. కానీ బల్లాలుడు మాత్రం వినాయక ధ్యానంలోనే ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళ మాటలకి కోపంలో ఉన్న కళ్యాణ వైశ్యుడు మాత్రం చిన్న పిల్లాడని కూడా చూడకుండా కర్రతో చావగొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ పిల్లాడు గణేశుడిగా భావించి పూజలు చేస్తున్న విగ్రహాన్ని కూడా విసిరేశాడు. దెబ్బలతో రక్తం కారుతున్న పిల్లాన్ని చెట్టుకు కట్టేసి, నిన్నిప్పుడు నీ దేవుడే కాపాడాలి, అతనే నీకు అన్నం పెట్టాలి, చూద్దాం ఏం చేస్తాడో, పొరపాటున ఇంటికి వచ్చావో చంపేస్తా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఈ చిన్న పిల్లాడైన బల్లాలుడు మాత్రం ఇంకా గణేశుడినే మనసులో ధ్యానిస్తున్నాడు. స్వామి, దుష్ట శిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. విఘ్నాలను తొలగించడం, దుష్టులను నాశనం చేయడం వల్లనే కదా నీకు విఘ్నహరుడన్న కీర్తి వచ్చింది. ప్రపంచం తలకిందులైనా నువ్వు నీ నిజ భక్తులని వదలవని అంటారు. అలాంటిది ఇప్పుడు నీకు ఈ మౌనం సరైనదా అంటూ ఏడుస్తూ తన తండ్రిని ఇలా శపించాడు. నేనెంతో భక్తితో కట్టుకున్న ఈ ఆలయాన్ని భగ్నం చేసి చిన్న పిల్లాన్నని కూడా చూడకుండా నన్నిలా చితకబాది నా వినాయక విగ్రహాన్ని విసిరేసిన వాడు నా తండ్రైనా సరే, వాడి కళ్ళు, చెవులు, నోరు పడిపోయి అందరూ అసహించుకునే కురూపి అవుతాడు. నేను నిజంగా గణేశ భక్తుడినే అయితే ఈ శాపం నిజమవుతుంది అని అంటాడు. వెంటనే గణేశుడు బల్లాలుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బల్లాలుడిని కట్టేసిన తాళ్ళు, ఒంటి మీది గాయాలు అన్నీ మాయమవుతాయి. బల్లాలుడి భక్తికి మెచ్చిన గణేశుడు అతడి శాపాన్ని నిజం చేస్తాడు. అతన్ని తన తండ్రి వెళ్ళగొట్టినట్టే తన తండ్రిని కూడా తర్వాతి జన్మలో వాళ్ళ తండ్రి కోపంతో ఇంటి నుంచి వెళ్ళగొడతాడని అంటాడు. అలాగే బల్లాలుడి మీద ప్రేమతో బల్లాల వినాయకుడిగా అక్కడ స్థిరపడతాడు. కళ్యాణ సంజ్ఞుడు వినాయక ప్రతిమని విసిరేసిన ఆ ప్రదేశంలో బల్లాలుడు ప్రతిష్ఠించిన అదే రాయిని ఇప్పుడు దొండి వినాయకుడిగా అక్కడే కొలుస్తున్నారు. ఇదండి బల్లాల వినాయకుడి కథనం. కల్మషం లేని పిల్లాడి భక్తికి స్పందించిన ఈ వినాయకుడి కథ నాకైతే గుండెలకు హత్తుకుంది. మీకు ఈ కథ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన PMF డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.